హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే విన్ టారో. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. ఇక ఇవాల్టి టాపిక్ వచ్చేసి యూ వర్స్ దెమ్. మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్. మీకైతే ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ అయితే చూద్దాము. అలాగే మీ ఫీలింగ్స్ ప్రెజెంట్ ఎలా ఉన్నాయనేది అయితే చూద్దాము. ఇక ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. అలాగే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎవరైనా చూడొచ్చు. మీకైతే ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళైతే చూడండి. ఓకేనా? ఇంకా నేమైతే మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే తలుచుకోండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ చెప్పుకొని, అలాగే వాళ్ళ ఫేస్ అనేది గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? కార్డ్స్ కలుపుతున్నప్పుడు గుర్తుకు తెచ్చుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చైతే మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అనేది చేయండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్స్ అనేది తెలియచేయండి. ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో, దూరమైన వాళ్ళు, వాళ్ళ ఫీలింగ్స్ అయితే తెలియజేయండి. ఇది వాళ్ళ ఫీలింగ్స్. అరే వామ్మో, కార్డ్స్ భలే వస్తున్నాయి. మీ పర్సన్ ఫీలింగ్స్ ఇవి. మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మీ పర్సన్ ఫీలింగ్స్ ఇవి. ఇంకా మీ ఫీలింగ్స్ చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అవైతే తెలియచేయండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ఇంకా ఏమున్నాయి? ఇవైతే మీ ఫీలింగ్స్. ఇవైతే మీ పర్సన్ ఫీలింగ్స్. ఓకేనా? ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్, ద టవర్. తను ఏం ఆలోచిస్తున్నారంటే, పాస్ట్‌లో మీ రిలేషన్‌లో ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యాయి. అది చెప్పుడు మాటల వల్ల అనేది నేను విని గొడవలైతే జరిగాయి మనిద్దరికీ. ఆ గొడవల వల్ల నేనైతే మీకు దూరమైతే వెళ్ళిపోవడం అయితే జరిగింది. మీకు కోపం తెప్పించాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఆహ్, ఒక టవర్ లాంటి పొజిషన్ అంటే పెద్ద గొడవలైపోయి మనమైతే విడిపోవాల్సొచ్చింది. నేను నిన్ను ఇబ్బంది పెట్టాను. నన్ను నేను ఇబ్బంది పెట్టుకున్నాను. అలా అయితే వెళ్ళిపోయాను అనైతే మీ పార్ట్నర్ మీ గురించైతే ఫీలవుతున్నారు. నాకు న్యాయం జరగలేదు. హ్మ్. నేను పెయిన్ అనుభవిస్తున్నాను. నాకు ఎక్కడా కూడా న్యాయం జరగలేదు. నేనైతే ఇమ్మెచ్యూర్‌గా అయితే నేను ఒక స్టెప్ అయితే వేశాను. కానీ ఆహ్, నాకెక్కడా న్యాయం జరగలేదు. నాకైతే చాలా పెయిన్ అనుభవిస్తున్నాను. నేను మీ గురించే ఆలోచిస్తున్నాను అనైతే తను అంటున్నారన్నమాట. మీ పర్సన్ అయితే ఎవరున్నారో తనైతే అలా అంటూ ఉన్నారు. మళ్ళా కొత్తగా జీవితం స్టార్ట్ చేయాలి. మనము కొత్తగా ఉండాలి. న్యూగా స్టార్ట్ చేయాలి అనైతే వాళ్ళకి ఆలోచనలున్నాయి. ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్‌గా మీ దగ్గరికి రావాలి. ఆహ్, కొత్త ఆపర్చునిటీస్‌తో అయితే రావాలి. మళ్ళా మీ ప్రేమ చిగురించాలి అనైతే కోరుకుంటున్నారు. మళ్ళా కొత్తగా ఉండాలి జీవితము. కొత్తగా చిగురించాలి అనైతే వాళ్ళు
ఆలోచిస్తున్నారన్నమాట. మీతో మళ్ళా కనెక్ట్ అవ్వాలి. మళ్ళా హ్యాపీగా అయితే ఉండాలి. ముందు పాత రోజులు ఎలా గడిపారో అలా అయితే ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళైతే మీ గురించి సోల్‌మేట్ కనెక్షన్ అయితే అనుకుంటున్నారన్నమాట. పదే పదే మిమ్మల్నయితే తలుచుకోవడము, అలాగే ఫీలింగ్స్ అనేది మీకు కూడా అలానే ఉన్నాయి ఫీలింగ్సు. వాళ్ళకు కూడా అలానే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది కార్మిక్ రిలేషను, సోల్‌మేట్ కనెక్షన్ అన్నమాట. సో, కొద్ది రోజులు విడిపోయినా కానీ వాళ్ళు తిరిగి మళ్ళా మీ దగ్గరికి రావాల్సిందే. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళా తిరిగి మీ దగ్గరికి రావాల్సిందే. కానీ మీ దగ్గరికి రావాలంటే వాళ్ళకి మీ మనసులో ఏముందో వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే మీరు హ్మ్. ఎలా ఆలోచిస్తున్నారంటే ఆహ్, అంటే ఒక తప్పు చేసి వెళ్ళింది గదా! ఆహ్, ఎక్కడన్నా పోనీ ఏమైనా జరగని, ఎందుకు అన్నట్లు మీరున్నారు. మీ మనసులో ఫీలింగ్స్ అయితే మీరు బయట పెట్టట్లేదు. సో, బయట పెట్టట్లేదు. అలాగే తన స్వార్థం తను చూసుకొని వెళ్ళిపోయింది కదా! ఇంక ఎందుకు అనేది మీరు సైలెంట్ అయిపోయారు. సో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మీ మనసులో ఉండే ఫీలింగ్స్ వాళ్ళకి తెలియట్లేదన్నమాట. వాళ్ళకి అది బాధగా ఉంది. ఒకవేళ వస్తే కూడా మీరు ప్రశ్నిస్తారేమో అనైతే వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకా వాళ్ళేమనుకుంటున్నారంటే ఆహ్, వాళ్ళు కాకుండా మీరింకా వేరే వాళ్ళకి కమిట్మెంట్ అయ్యారేమో, మీరు హ్యాపీగా ఉన్నారేమో అనైతే వాళ్ళనుకుంటున్నారు. మీరు వాళ్ళు దూరమైన తర్వాత మీ పర్సన్ మీకు దూరమైన తర్వాత మీరు వేరే వాళ్ళకి కమిట్మెంట్ అయ్యారు. మీ స్వార్థం మీరు చూసుకున్నారు. అందుకనే తనను పట్టించుకోవట్లేదు. మీ మనసులో మాట అయితే వాళ్ళకి తెలియట్లేదు అనైతే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారన్నమాట. వాళ్ళకి మీ మనసులో ఏముందనేది వాళ్ళకి తెలియట్లేదు. ప్రెజెంట్. వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. చాలా పెయిన్ అయితే ఆహ్, అనుభవిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఆహ్, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు వాళ్ళైతే. వాళ్ళు వాళ్ళకు అక్కడ ఎళ్ళిన చోట కూడా వాళ్ళ పరిస్థితి సరిలేదు. సో, వాళ్ళైతే ఇప్పుడు మీరే గుర్తొస్తున్నారన్నమాట. కానీ మీరు గుర్తొచ్చినా కానీ ఎందుకంటే తనకి మొఖం చాలట్లేదు మీ దగ్గరికి రావాలన్నా కానీ. అది ఎలా అంటే పాస్ట్‌లో మీకు అన్యాయం చేసి వెళ్లారు కాబట్టి సో, ఒక బ్లైండ్‌గా నేనైతే స్టెప్ తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. నేనైతే నీకు మోసం చేసే వెళ్ళాను. నా బాధైతే నాలో ఫీలింగ్స్ నీకు తెలియకుండా నేను కవర్ చేసి నేనైతే నీకు అన్యాయం చేశాను. నన్ను నేను ఆహ్ నా మనసుకు నేను ఇబ్బంది పెట్టుకున్నాను. నీకెలాంటివి తెలియనీయకుండా అనైతే వాళ్ళు మీ గురించయితే బాధపడుతున్నారన్నమాట. సో, నేనిలా చేశాను. నాకు మళ్ళా మీ దగ్గరికి రావాలంటే కూడా మనసు రావట్లేదు. ఎందుకంటే మీ మనసులో ఏముందో తెలియట్లేదు కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు. మళ్ళా రీయూనియన్ కావాలి. మళ్ళా మీ ప్రేమ చిగురించాలి. అలా అయితే ఆలోచిస్తున్నారు. ఒకరికొకరికి ఫీలింగ్స్ అనేది మీకెలా ఉందో వాళ్ళకు కూడా అలానే ఉందన్నమాట. ఇలా అయితే ఉన్నాయి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అయితే. ఇంకా మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే హ్మ్. మీరేం ఆలోచిస్తున్నారంటే ఆహ్, ఎంత బాగా జీవితాన్నిచ్చాను. హ్మ్. ఎంత బాగా హ్యాపీగా చూసుకున్నాను. అలా చూసుకున్న నన్ను కూడా ఆహ్, మోసం చేసి వెళ్ళడం అయితే జరిగింది కదా! నేనేం తక్కువ చేశాను? హ్మ్. నేనేం పొరపాటు చేశాను? నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోవాలి? నాకెందుకింత మోసం చెయ్యాలి? అనైతే మీరు ప్రశ్నిస్తున్నారన్నమాట. మీకేం తక్కువ చేశాను? ఒక ప్రేమలో కానీ, ఎందులో అయినా మీరు మీ మనసులో ఎలా ఉందంటే, నేనేం తక్కువ చేశాను? ఏం పొరపాటు చేశాను? ఎందుకు నా నుంచి దూరం అయిపోయి, ఎందుకు తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడము, ఫోన్ ఆర్ మెసేజ్ లేకుండా హ్మ్. బ్లాక్ చేయడము. ఎలాంటివి తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలియకుండా తనను తానే బ్లాక్ చేసుకోవడము. ఆహ్, నా వరకు ఏది తెలియనీయకుండా దాచడము. ఇవన్నీ చేయడం ఎందుకు? ఒక మెజిషియన్‌లాగా ప్రవర్తించారు అనైతే మీరు ఫీల్ అవుతున్నారు. ఎలా అంటే వేరే వాళ్ళ కోసం ఎళ్లారు కదా! నన్ను కాదనుకొని వేరే వాళ్ళ కోసమైతే వెళ్ళావు కదా! ఒక బ్లైండ్‌గా స్టెప్ అయితే వేశావు. హ్మ్. చెప్పిన మాటలు కూడా వినలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కుటుంబంలో చెప్పిన వాళ్ళు గూడా చెప్తే కూడా వినలేదు. నేను చెప్పినా వినలేదు. కుటుంబంలో చుట్టూ ఉన్నవాళ్ళు చెప్తే గూడా వినలేదు. ఒక చిన్న పిల్లల మెంటాలిటీతో ప్రవర్తించైతే వెళ్లారు. హ్మ్. అనైతే మీ మనసులో ఉంది. మీకైతే మీ మనసులో ఉంది. మీ మనసులో రిలేషను ఈ రిలేషన్ దెబ్బతింది.
ఇది ఎలా ఎలా మళ్ళా సక్సెస్ చేసుకోవాలి, ఎలా కలవాలి అనైతే మీ మనసులో ఉంది కానీ తను చేసిన మోసమైతే మనసులో ఉండిపోయింది కాబట్టి మీకు వాళ్ళు అది మనసులో ఉండిపోయింది గాబట్టి మీరు కొంచెము మీ మనసులో విషయాలు బయట పెట్టకుండా మీరు మూగగా రోదిస్తున్నారన్నమాట చెప్పాలంటే. మనసులోనే దాచుకున్నారు. మీ ప్రేమనేది ఆ! ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఒక చిన్న చూపయిపోయిందన్నమాట. మీ పర్సన్ ఎప్పుడైతే మీ నుంచి దూరమయ్యారో మీరెలా ఎందుకంటే ఇంకా మీ చుట్టూ గూడా ఉంటారు గదా! వాళ్ళందరి దగ్గర కూడా నా విలువ పోయింది కదా! నా విలువ పోగొట్టారు కదా! అనైతే మీరు మనసులో పెట్టుకొని, మీ మనసులో విషయాలైతే బయట పడనీయకుండా మీరు దాచుకుంటున్నారు. సో, మీరిలా ఉన్నారు కాబట్టి వాళ్ళకింకా ఎక్కువ ఫీలింగ్స్ అయిపోయింది. మీ దగ్గరికి రావాలనైతే కోరుకుంటున్నారు. మీరైతే నేనెంత చక్కగా చూసుకున్నాను, నేనెంత బాగా చూసుకున్నాను, అలాంటి వాడిని కూడా అలాంటి వాళ్ళని కూడా నన్ను లెక్క చేయకుండా వెళ్ళిపోయింది కదా! వెళ్ళిపోయారు కదా! హ్మ్. అనైతే వాళ్ళు మీరు ఫీలవుతున్నారు. మీ మనసులో ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా చూద్దాం ఏమున్నాయో. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క ఇంకా వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చెప్పండి. నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటున్నారు? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏముంది? ఏమనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? చెప్పండి. వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఇంకా చెప్పండి. వాళ్ళు ప్రస్తుతము వాళ్ళ మనసు చాలా బాధపడతా ఉన్నారు. ఫీలవుతా ఉన్నారు. ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నారు. హ్మ్. కానీ తన మనసులో విషయాలు ఎలాంటి విషయాలు అయితే బయట పెట్టలేకున్నారు. ఎవరితో చెప్పాలన్నా, ఏం చెప్పాలన్నా కానీ తను చేసిన తప్పనేది గుర్తొస్తూ ఉంది. తను మీకు చేసిన అన్యాయం అయితే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది. హ్మ్. ఆ ఫీలింగ్స్‌ననేది బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నారన్నమాట. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఆహ్, పాజిటివ్‌గానే ఉన్నారు మీ మీదైతే. కానీ వాళ్ళేమనుకుంటున్నారంటే ఎవరితో అన్నా మాట్లాడి మళ్ళా మీ దగ్గరికి రావాలి. ఈ రిలేషన్‌లో విజయం అయితే సాధించాలి అనైతే అనుకుంటున్నారు. చూడండి పాస్ట్‌లో మీకు అన్యాయం చేసినా కానీ ప్రెజెంట్ అయితే వాళ్ళు హీల్ అవుతున్నారు. కానీ హీల్ అవుతూ ఉన్నా కానీ వాళ్ళకి ఆలోచనలు నేనెలా స్టెప్ ఎయ్యాలి? ఏం చేయాలి? అనైతే వాళ్ళకర్థం కావట్లేదు. ఎలాగోలా మీ దగ్గరికి రావాలి, కలవాలి అనైతే ఆలోచన ఉంది. కానీ హ్మ్, మీ వాళ్ళ దగ్గరకొచ్చైనా మాట్లాడాలి. ఒక కమిట్ అయ్యి ఒక పెద్ద మనుషులతో మాట్లాడి మళ్ళా మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది. వాళ్ళ ఆలోచన అయితే ఇలా ఉందన్నమాట. ఇలా ఉంది వాళ్ళ ఆలోచనైతే. ఇంక మీ గురించైతే చూద్దాం. వస్తే మీరు ఏమనుకుంటున్నారు? ఒకవేళ మీ పర్సన్ తిరిగి వస్తే మీరెలా అనుకుంటున్నారు? యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరా? ప్లీజ్ చెప్పండి యూనివర్స్. చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ తిరిగి వస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యాలనుకుంటున్నారా? ఎలా ఏముంది వీళ్ళ మనసులో చెప్పండి? ఇంకా చెప్పండి. మీకు ఇష్టంగానే ఉంది. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం. మీకు గూడా బాధగానే ఉంది. ఎందుకంటే ఆహ్, వాళ్ళు కూడా మీకు చూపించిన కేరింగ్ అనేది గూడా గుర్తొస్తూ ఉందన్నమాట. మీరు ఇష్టంగానే ఉన్నారు. వస్తే కూడా ఆ బాధలనేది ఏమున్నాయో, ఆ సంతోషాలనేది ఏమున్నాయో అవి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు కూడా వెయిట్ చేస్తున్నారన్నమాట. ఈ పర్సన్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు. రాని వస్తే మళ్ళా మేము హ్యాపీగా ఉంటాం కదా! సంతోషంగా ఉంటాం గదా! అనైతే మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర అన్నీ ఉన్నాయి. హ్యాపీగా ఉన్నారు. మీరైతే కోరుకుంటున్నారు. మళ్ళా కలవాలి. మా జీవితం బాగుండాలి. మా ఫ్యామిలీ బాగుండాలి అనైతే కోరుకుంటున్నారు. మీరు కూడా వెయిట్ చేస్తున్నారన్నమాట. ఇలా అయితే ఉన్నాయి మెసేజెస్ అయితే. ఒకవేళ రీయూనియన్ ఎప్పుడుంటుంది చూద్దాం మీకు.
ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్‌కి, అలాగే వాళ్ళ పర్సన్‌కి రీయూనియన్ ఎప్పుడు ఉంటుంది చెప్పండి? చూస్తున్న వ్యూవర్స్‌కి, అలాగే వాళ్ళ పర్సన్‌తో రీయూనియన్ ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. రీయూనియన్ ఎప్పుడుంటుంది? మీకైతే రీయూనియన్ కొంతమందికి లక్ ఉంటే 6 అవర్స్ పట్టొచ్చు. 6 వీక్స్ పట్టొచ్చు. లేదా 6 మంత్స్ పట్టొచ్చు. ఇలా అయితే ఉంది. ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. తప్పకుండా చూస్తున్న వాళ్ళు ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట. ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇద్దరూ కూడా. మీరెవరి కోసమైతే చూస్తున్నారో మీ పర్సన్ వాళ్ళు అలానే ఉన్నారు. మీకు కూడా అలానే ఉందన్నమాట. ఒక న్యాయం అయితే జరగాలనైతే కోరుకుంటున్నారు. హ్మ్. మర్చిపోలేకపోతున్నారు. న్యూ బిగినింగ్ కావాలనైతే కోరుకుంటున్నారన్నమాట. ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. తప్పకుండా మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చి, అలాగే మీకు రెజొనేట్ అయిందా లేనిది కూడా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకేనా? అలాగే కొత్త వాళ్ళెవరైనా మన ఛానెల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేయండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇక ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్‌ప్లేలో నంబర్ అనేది ఇస్తాను. మీరైతే వాట్సాప్ కాంటాక్ట్ అనేది అవ్వండి. మీకెవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటేనే. ఓకేనా? ఇక ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే అలా ఉన్నాయి. మీ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఓకేనా? థాంక్ యూ అండి. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను.